ముందుగా ఒక గిన్నెలో జామున్ పొడి వేసి 2 స్పూన్లు నెయ్యి, చిటికెడు యాలకుల పొడి, వెచ్చని పాలు వేసి బాగా కలపండి. ముద్ద మృదువుగా అయ్యే వరకు కలిపి 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇంతలో మనం పాకం సిద్ధం చేసుకుందాం. ఒక గిన్నెలో 2 కప్పుల పంచదార, 1.5 కప్పు నీరు, చిటికెడు యాలకుల పొడి వేసి చక్కెర కరిగే వరకు మరిగించాలి. పాకం కొంచెం చిక్కగా ఉండాలి, అంతేగాని తీగ పాకం కాకూడదు, జాగ్రత్త. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని ముద్ద చిట్టి బంతులు చేయాలి. బాల్స్ పగలకుండా మృదువుగా ఉండేలాగా చూడాలి. తర్వాత కడాయిలో నెయ్యి లేదా నూనె వేడయ్యాక మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ వేసి మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. తర్వాత వెంటనే అవి బంగారు రంగు వచ్చాక వెంటనే వాటిని తీసి వేడి పాకంలో వేసి 2-3 గంటలు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత సర్వ్ చేసుకోండి. మృదువుగా తీపిగా అద్భుతమైన గులాబ్ జామున్